వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అరెస్టు కాబోతున్నాను, పోరాటం చేయడానికి సిద్ధం కండి, కేటీఆర్ పిలుపు. జగన్కు బిగ్ షాక్, ఆ ఎన్నిక రద్దు చేసిన ఈసీ. హేమంత్ సర్కార్ కౌంట్ డౌన్ మొదలైంది, అమిత్ షా వెల్లడి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, నాంపల్లి కోర్టులో లొంగిపోయిన భుజంగరావు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఏపీ తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు. కోడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో కలెక్టర్ ఇతర అధికారులపై దాడి అంశం బీఆర్ఎస్ పార్టీలో టెన్షన్ రేపుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అరెస్టు వార్తల నేపథ్యంలో కేటీఆర్ పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను ఏదో ఒక కేసులో అరెస్టు చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తుందని పార్టీ నేతలతో అన్నారు. దీనిపై పోరాటం చేయడానికి పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దు అయింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ఎలక్షన్ కమిషన్ రద్దు చేసింది. ఎమ్మెల్సీ రఘురాజ్పై అనర్హత వేటు చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో ఉప ఎన్నికను ఈసీ రద్దు చేసింది. కాగా ఈ నెల 28న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. హేమంత్ సర్కార్ కౌంట్ డౌన్ మొదలైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గాంధీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని అమిత్ షా ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ అనంతరం జార్ఖండ్లో హేమంత్ సోరెన్ ప్రభుత్వం కౌంట్ డౌన్ మొదలైందన్నారు. సీఎం హేమంత్ సోరెన్ ప్రభుత్వం అంతం కాబోతుందని, మీ సమయం కూడా ముగుస్తుందని చొరబాటుదారులను హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు నాంపల్లి కోర్టులో లొంగిపోయారు. భుజంగరావు మధ్యంతర బెయిల్ ముగిసింది. తన బెయిల్ను పొడిగించాలని హైకోర్టులో భుజంగరావు పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఆ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. దీనితో నాంపల్లి కోర్టులో భుజంగరావు సరెండర్ అయ్యారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా రాయలసీమలో నేడు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. శుక్ర శనివారాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ్టి నుంచి 16 వరకు కుండపోత వర్షాలు పడతాయని అంచనా వేసింది. హైదరాబాద్ వాతావరణంలో మార్పులు ఉంటాయని పేర్కొంది. చూసారుగా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.